హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి. అది కూడాను రోజుకి ఒక 51 రూపాయలు చొప్పున మనం డబ్బులు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 18,615 రూపాయల నుంచి 3,72,300 రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చక్కగా మనలాంటి మధ్యతరగతి వాళ్ళము ఇలా డబ్బులు సేవ్ చేసుకోవడం బెస్ట్ కదండి. అంటే ఇంట్లో ఉంటూనే ఆడవాళ్ళము మనం చేసే ఖర్చుని కొంచెం తగ్గించుకొని డబ్బులు రోజుకి ఇంత డబ్బులు అనేది పొదుపు చేసుకున్నాం అనుకోండి, చక్కగా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి. అండ్ అలానే స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయి. అంటే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్, గోల్డ్ స్కీమ్స్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో. అంటే మనీ సేవింగ్ ఐడియాస్ అంటే మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అలాంటి వీడియోస్ అయితే ఉన్నాయి. అండ్ మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకోవాలి, ఎలా ఖర్చులు చేసుకుని డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అనే వీడియోస్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో. ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి. అండ్ అలానే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్, గోల్డ్ స్కీమ్స్ అనేవి ఉన్నాయి. అంటే మనం దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవాలంటే ఇలా చక్కగా స్కీమ్స్లో కట్టుకుంటే రెట్టింపు అయితే అవుతాయి కదండి. అంటే ఆర్డీ స్కీము అలా స్కీమ్స్ గురించి అయితే ఉన్నాయండి మన ఛానల్లో. ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి. ఇంకా ఈ వీడియోలో అయితే నేను రోజుకి 51 రూపాయలు చొప్పున సేవ్ చేసుకోమని చెప్పాను కదా. అంటే రోజుకి ఒక 51 రూపాయలు చొప్పున ఇలా ఒక 365 రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకుంటే, అంటే ఒక 1 ఇయర్కి మనకి 365 రోజులు ఉంటాయి కదండి. ఈ 365 రోజుల్లో కూడాను రోజుకి ఒక 51 రూపాయలు చొప్పున 365 రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 1 ఇయర్కి మనకి 18,615 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. అదే 2 ఇయర్స్ ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది అయితే చూపిస్తాను. అంటే 1 ఇయర్ నుంచి 20 ఇయర్స్ వరకు మనం డబ్బులు దాచుకుంటే ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది చెప్తాను. అండ్ అలానే మనం దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవాలంటే స్కీమ్లో కట్టుకుంటే చక్కగా రెట్టింపు అయితే అవుతుంది కదా. ఏ స్కీమ్లో కట్టుకుంటే రెట్టింపు అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్తానండి. ఇంకా ఇలా ఒక 1 ఇయర్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి, అంటే రోజుకు ఒక 51 రూపాయలు చొప్పున ఒక 1 ఇయర్ పాటు సేవ్ చేసుకుంటే 18,615 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు కదా. అండ్ ఇలానే రోజుకి 51 రూపాయలు చొప్పున మనము ఈ మ్యూచువల్ ఫండ్స్ ఉంటున్నాయి కదండి, మ్యూచువల్ ఫండ్స్లో కట్టుకున్నాం అనుకోండి ఇంకా ఎక్కువ డబ్బులు అయితే వస్తాయి. అండ్ అది లాంగ్ టర్మ్ స్కీమ్ అండి మ్యూచువల్ ఫండ్స్ది. అంటే ఒక 21 రూపాయలు చొప్పున, ఒక 51 రూపాయలు చొప్పున, ఒక 101 రూపాయలు చొప్పున రోజుకి ఏదైనా కానీ ఈ మూడిట్లో ఏదో ఒక స్కీమ్ అయితే ఎంచుకొని మనము డబ్బులు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 21 రూపాయలు చొప్పున కడితే 21 లక్షలు వస్తాయంట. 51 రూపాయలు చొప్పున కడితే 51 లక్షలు అయితే వస్తాయంట అండి. అదే ఒక 101 రూపాయలు చొప్పున కడితే 1 కోటి రూపాయల దాకా అయితే వస్తాయంటండి. ఈ స్కీమ్ అయితే సిప్ అని చెప్పేసి, ఎస్ఐపి సిప్ అని చెప్పి మీరు ఒకసారి చూడండి యూట్యూబ్లో అండ్ గూగుల్లో వాటిలో సెర్చ్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ గురించి అయితే వీడియో ఉంటుంది. అంటే చక్కగా అలా కనుక మనము మ్యూచువల్ ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్ చేసామనుకోండి డబ్బులు అంత అమౌంట్ అయితే వస్తుందంట. ఇది కూడాను లాంగ్ టర్మ్ అండి. అంటే ఒక 20 ఇయర్స్ దాకా కట్టుకోవాలి మనం డబ్బులు. మనం కట్టేది తక్కువ అమౌంటే. మనకి మ్యూచువల్ ఫండ్స్ అంటే డబ్బులు వడ్డీ ఎక్కువ వస్తుంది కదండి, అలా అయితే ఎక్కువ వస్తాయంట. మ్యూచువల్ ఫండ్స్లో కట్టడం ఇష్టం లేని వాళ్ళు చక్కగా ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఇలా మనం దాచుకున్న డబ్బుల్ని బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది కదండి, చాలామందికి తెలిసే ఉంటుంది. చక్కగా ఇలా మనము ఒక 1,00,000 రూపాయలు అలా సేవ్ చేసుకుని ఆ డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకున్నాం అనుకోండి, మనకి మంత్లీ వడ్డీ అనేది వస్తుంది కదా. ఇంకప్పుడు ఇలా దాచుకున్న డబ్బుల్ని మనము బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే ఎంత అమౌంట్ వస్తుంది, అంటే ఎంత అమౌంట్ సేవ్ చేసుకుంటే మనము ఎన్ని సంవత్సరాలు సేవ్ చేసుకుంటే 1,00,000, 2,00,000 రూపాయలు అలా అవుతాయి అనేది నేను మీకు ఇక్కడైతే చెప్తానండి. అది కూడా రోజుకు ఒక 51 రూపాయలు చొప్పున ఒక 1 ఇయర్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి 18,615 రూపాయలు అయితే అవుతాయండి. అదే ఒక 2 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి 37,230 రూపాయలు అయితే వస్తాయి. అదే 3 ఇయర్స్ పాటు మనం ఇంట్లోనే సేవ్ చేసుకున్నాం అనుకోండి 55,845 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అదే మనం ఒక 4 ఇయర్స్ పాటు ఇంట్లోనే సేవ్ చేసుకున్నాం అనుకోండి 74,460 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అదే మనం ఒక 5 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి 93,075 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అదే మనం ఒక 6 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, అంటే రోజుకి 51 రూపాయలు చొప్పున ఒక 6 సంవత్సరాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి 1,11,690 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అదే మనం ఒక 7 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి రోజుకి 51 రూపాయలు చొప్పున ఒక 7 సంవత్సరాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి 1,30,300
305 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అదే మనం ఒక 8 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, రోజుకు ఒక 51 రూపాయలు చొప్పున ఒక 8 ఇయర్స్ సేవ్ చేసుకున్నాం అనుకోండి 1,48,920 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అదే మనం ఒక 9 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి 1,67,535 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అదే మనం ఒక 10 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి 1,86,150 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అదే మనం ఒక 11 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం 2,04,765 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అదే ఒక 12 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి 2,23,380 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అదే మనం ఒక 13 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి 2,41,995 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అదే మనం ఒక 14 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి 2,60,610 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అదే మనం ఒక 15 సంవత్సరాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఒక 15 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి రోజుకి 51 రూపాయలు చొప్పున 2,79,225 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అదే మనం ఒక 16 సంవత్సరాల పాటు 16 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి 2,97,840 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అదే మనం ఒక 17 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి 3,16,455 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అదే మనం ఒక 18 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి 3,35,070 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అదే మనం ఒక 19 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి 3,53,685 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అదే మనం ఒక 20 సంవత్సరాలు రోజుకి 51 రూపాయలు చొప్పున ఒక 20 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి 3,72,300 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. ఇలా దాచుకున్న డబ్బుల్ని మనము ఇంట్లో ఉంచుకునే కన్నా 1 ఇయర్కి సేవ్ చేసుకొని చక్కగా బ్యాంకులో వేసుకున్నారనుకోండి ఇప్పుడు ఫస్ట్ 1 ఇయర్కి మనకి 18,615 రూపాయలు కదండి. ఇవి మనం బ్యాంకులో వేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే సేవ్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ 18,615 రూపాయలు అయితే అవుతాయి కదా. ఈ 2 సంవత్సరాలకు కలిపి బ్యాంకులో వేసేసుకున్నాం అనుకోండి 37,230 రూపాయలు అయితే అవుతాయి. అండ్ అలానే 3 ఇయర్స్కి మనకి 55,845 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు కదా. అదే 4 ఇయర్స్కి 74,440 రూపాయలు కదండి. అదే 5 ఇయర్స్కి 93,075 రూపాయలు. అదే 6 ఇయర్స్ అయితే 1,11,690 రూపాయలు కదండి. ఇలా 6 ఇయర్స్ పాటు రోజుకు ఒక 51 రూపాయలు చొప్పున ఒక 6 సంవత్సరాల పాటు చక్కగా ఇలా డబ్బులు అనేటివి సేవ్ చేసుకొని 1,00,000 రూపాయలని మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి అంటే బ్యాంక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుందండి. ఒక్కొక్క బ్యాంకులో ఒక్కొక్క వడ్డీ అనేది ఇస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క బ్యాంకులో ఒక్కొక్క రకంగా ఇస్తారు. అది కూడా సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదండి అంటే కొంచెం పెద్ద వయసు వాళ్ళకి ఒక వడ్డీ అయితే ఇస్తారు. కొంచెం చిన్న వయసు వాళ్ళకి అంటే జనరల్ వాళ్ళకి ఒక రకంగా ఇస్తారండి వడ్డీ అనేది. ఏ బ్యాంకులో అయినా కానీ ఇలానే ఉంటుంది. కాకపోతే ఒక్కొక్క బ్యాంకులో ఒక్కొక్క రేట్ అనేది ఉంటుంది వడ్డీ రేటు. ఒక్కొక్క బ్యాంకులో ఎక్కువ రేట్ అయితే ఇస్తారు, ఎక్కువ వడ్డీ అయితే ఇస్తారు. ఒక్కొక్క బ్యాంకులో తక్కువ వడ్డీ అనేది ఇస్తూ ఉంటారు. మీరు ఒక 4-5 బ్యాంక్స్ని కనుక్కొని చక్కగా ఇలా డబ్బులు సేవ్ చేసుకోవచ్చండి. 1,00,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి ఒక్కొక్క బ్యాంకులో 1,000 రూపాయలు వస్తుంది. నెలకి 1,00,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే నెలకి 1,000 రూపాయలు అయితే వస్తుంది వడ్డీ మనకి. ఒక్కొక్క బ్యాంకులో అయితే 500, 600 అలా వస్తూ ఉంటుందండి. ఒక్కొక్క బ్యాంకులో 900 ఎలా అయినా కానీ ఒక 1,000 రూపాయలు లోపే వస్తుంది. ఇలా కనుక మనం 1,00,000 రూపాయలు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఫిక్స్డ్ డిపాజిట్లో ఆ 1,00,000 రూపాయలకి మనకి నెలకు ఒక 1,000 రూపాయలు అయితే వస్తాయండి. నేను 1,000 రూపాయల లెక్కలో అయితే వేసి చూపిస్తున్నాను. నెలకు 1,000 రూపాయలు అంటే 12 నెలలకి 12,000 రూపాయలు కదండి. ఇలానే మనం ఒక 5 ఇయర్స్ పాటు ఈ డబ్బుల్ని బ్యాంకులోనే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి ఒక 60,000 రూపాయలు వడ్డీ అనేది వస్తుందండి మనకి. అసలేమో 1,00,000 రూపాయలు మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటాము. ఆ 1,00,000 రూపాయలకి మనకి ఒక 60,000 రూపాయలు అనేది వడ్డీ అయితే వస్తుంది కదా. మొత్తం కలిపితే మనకి అసలేమో 1,00,000 రూపాయలు ప్లస్ వడ్డీ వచ్చేసి 60,000 మొత్తం కలిపి 1,60,000 రూపాయలు అయితే వస్తుందండి. మనం 5 ఇయర్స్ తర్వాత ఈ డబ్బులు కనుక తీసుకున్నాం అనుకోండి. అదే మనం ఇలా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోకుండా ఇంట్లో ఉంచుకుంటే వడ్డీ ఏం రాదు కదండి. ఇలా చక్కగా ఇలా 1,00,000 రూపాయలు, ఒక 2,00,000 రూపాయల దాకా అయితే ఇలా ఇంట్లో రోజుకి ఇంత అమౌంట్ అని చెప్పి సేవ్ చేసుకొని ఈ అమౌంట్ని మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే మనకు వడ్డీ వస్తుంది కదా. అండ్ ఇలానే ఒక 2,00,000 దాకా సేవ్ చేసుకున్నారనుకోండి. ఇప్పుడు నేను మీకు ఒక 51 రూపాయలు చొప్పున ఇలా సేవ్ చేసుకోమని చెప్పాను కదా. ఇలా ఒక 51 రూపాయలు చొప్పున ఒక 11 సంవత్సరాల పాటు సేవ్ చేసుకుంటే 2,04,765 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. ఇలా మనం ఒక 11 సంవత్సరాల పాటు ఇలా రోజుకి 51 రూపాయలు చొప్పున ఇలా సేవ్ చేసుకున్నాం అనుకోండి. ఇలా ఒక 11 సంవత్సరాలు సేవ్ చేసుకున్నాం అనుకోండి 2,00,000 అయితే అవుతాయి కదా మనకి. చక్కగా ఈ 2,00,000 మనం ఇంట్లో ఉంచుకునే కన్నా బ్యాంకులో ఇలా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి మనకి వడ్డీ వచ్చేసేసి 1 ఇయర్కి 24,000 రూపాయలు వస్తుంది. అంటే నెలకి ఒక 2,000 రూపాయలు అనేది వస్తుందండి. 2,000 రూపాయల లోపు వస్తుంది. అంటే ఒక్కొక్క బ్యాంకులో ఒక్కొక్క రకంగా ఉంటుందని చెప్పాను కదండి. ఒక్కొక్క బ్యాంకులో మనకి 1,200 రావచ్చు, ఒక్కొక్క బ్యాంకులో 1,600 రావచ్చు. అలా 2,00,000కి ఒక్కొక్క బ్యాంకులో ఒక్కొక్క రకంగా రావచ్చు. అది కూడా పెద్ద వయసు వాళ్ళకి
కొంచెం ఎక్కువ వస్తుందండి వడ్డీ, చిన్న వయసు వాళ్ళకి కొంచెం తక్కువ వడ్డీ అయితే వస్తుంది. ఇలా మనం ఒక 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, ఒక 5 ఇయర్స్ పాటు ఇవి కూడా ఇలానే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, మనం అసలు 2 లక్షలు చేసుకుంటే వడ్డీ మనకి 1,20,000 అయితే వస్తుందండి. మొత్తం కలిపి 3,20,000 అయితే 3,20,000 అయితే వస్తాయండి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే ఒక 5 ఇయర్స్ పాటు. చక్కగా మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము ఇలా ఇంట్లోనే మనం చేసే ఖర్చుల్లోనే రోజు కొంత డబ్బులు అనేది తీసుకొని ఒక పక్కన పెట్టుకొని ఇలా ఒక 5 ఇయర్స్కి అలా 6 ఇయర్స్కి లేదంటే ఒక 15 ఇయర్స్ దాకా ఇలా సేవ్ చేసుకొని అలా సేవ్ చేసుకున్న డబ్బుల్ని చక్కగా ఇలా ఫిక్స్డ్ డిపాజిట్స్ అలా చేసుకోవడం బెస్ట్ కదండి. అండ్ మంత్లీ సేవ్ చేసుకున్నారనుకోండి, అవి అయితే చక్కగా స్కీమ్స్ కట్టుకోవచ్చు. మంత్లీ స్కీమ్స్ కూడా ఉంటాయి. ఆ స్కీమ్స్లో కట్టుకున్నా కానీ డబ్బులు రెట్టింపు అయితే అవుతూ ఉంటాయి కదా, మనకి వడ్డీ అలా వస్తూ ఉంటుంది కదా. అండ్ బయట వడ్డీకి ఇచ్చే కన్నా ఇలా బ్యాంకీస్లో కానీ ఇలా స్కీమ్స్ కట్టుకోవడం బెస్ట్ అండి. ఇలా బ్యాంకీస్లో కూడాను మంచి బ్యాంకీస్ ఉంటాయి, అంటే గవర్నమెంట్ బ్యాంకీస్ ఉంటాయి కదా, వాటిలో కట్టుకోవడం బెస్ట్. అంటే ఒక ₹1,00,000 మనము ఒక 5 ఇయర్స్ పాటు ఇలా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, అసలేమో మనకి ఒక ₹1,00,000 కడతాం కదా, వడ్డీ మనకి ₹60,000 వస్తుంది కదా. మొత్తం కలిపి ₹1,60,000 అయితే అవుతాయి కదండి. అదే మనం ఒక 10 ఇయర్స్ పాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, 10 ఇయర్స్కి మనకి వడ్డీ వచ్చేసేసి ₹1,20,000 అయితే వస్తుందండి. అంటే నెలకి ₹1,000 చొప్పున వస్తే 10 సంవత్సరాలకి ₹1,20,000 అయితే వస్తుందండి వడ్డీ అనేది. అసలు వచ్చేసి ₹1,00,000 కదా, మొత్తం కలిపేసి ₹2,20,000 అయితే మనము ఇలా సేవ్ చేసుకోవచ్చు అండి. చక్కగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే మనం కట్టే లక్షకి మనకి వడ్డీ అనేది వస్తూ ఉంటుంది కదండి. అదే మనము ఒక 2 లక్షలు కనుక ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, 5 ఇయర్స్కి మనకి వడ్డీ వచ్చేసి ₹1,20,000 అయితే వస్తుంది కదా. అదే ఒక 10 ఇయర్స్కి అయితే వడ్డీ వచ్చేసేసి ₹2,40,000 అయితే వస్తుందండి. అసలు వచ్చేసి 2 లక్షలు కడతాం కదా, మొత్తం కలిపి ₹4,40,000 అయితే అవుతాయండి. అదే 10 ఇయర్స్కి మనము ఒక ₹2,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, 10 ఇయర్స్ తర్వాత తీసుకున్నాం అనుకున్న డబ్బులు మనకి ₹4,40,000 అయితే వస్తాయి కదండి. అంటే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ కూడాను మనకి ఒక్కొక్క బ్యాంకులో ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే ఒక్కొక్క బ్యాంకులో 600 ఇస్తారు, ఒక్కొక్క బ్యాంకులో 900 అలా ఇస్తూ ఉంటారండి. బ్యాంక్స్ అనేటివి చూసుకొని చక్కగా మనం ఇలా డబ్బులు కట్టుకోవడం బెస్ట్ కదండి. అంటే బయట వడ్డీకి ఇచ్చుకుంటే మనకి ₹2 వడ్డీ వస్తుంది, కానీ బయట వడ్డీకి ఇచ్చుకోవటం ఇప్పుడు అంత సేఫ్ కాదని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటానండి నేనైతే. బయట వడ్డీకి ఇచ్చుకుంటే ఎక్కువ వడ్డీయే వస్తుంది. అంటే 50,000కి ₹1,000 చొప్పున అయితే వస్తుందండి వడ్డీ మనకి బయట వడ్డీకి ఇచ్చుకుంటే. కానీ బయట వడ్డీకి ఇచ్చుకునే కన్నా ఇలా బ్యాంక్స్లో ఇలా కట్టుకోవడం బెస్ట్. అంటే బయట వడ్డీకి 50,000కి నెలకి ఒక ₹1,000 చొప్పున అలా వస్తూ ఉంటాయి కదా, ₹2 వడ్డీకి అలా ఇస్తే ఎక్కువ డబ్బులే వస్తాయి. కాకపోతే బయట ఇచ్చుకోవటం వల్ల వడ్డీకి మనకి వాళ్ళు కనుక మనకి ఇవ్వలేదనుకోండి, ఎగ్గొట్టేశారనుకోండి, అసలు కూడా మనకి నష్టపోతూ ఉంటాం కదా. అదే గవర్నమెంట్ బ్యాంకీస్లో కనుక మనం చక్కగా డబ్బులు సేవ్ చేసుకున్నాం అనుకోండి, బెస్ట్ కదండి. అంటే సేఫ్టీగా ఉంటాయి డబ్బులు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.